టీఎంఆర్ మీదనే మేము నడిపిస్తున్నాం. ఓకే, మధ్యలో సారి ట్రై చేసిర్రా? ఓన్లీ టీఎంఆర్ ఆపేసి ఏమవుతుందని చూసినా. ఓకే, అది డ్రైజేషన్ కాకుండా బ్లోటింగ్ ప్రాబ్లం. బారు 86, ఓకే, వెడల్పు 36, 3100 ఫీటు ఇది స్క్వేర్ ఫీటు. దీని కాస్ట్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అగ్రో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము తెలంగాణలో సూర్యాపేటలో ఉన్నాము. ఇక్కడ మనకు అతిపెద్ద ఫామ్లో ఉన్నామని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ జీవాలు పెంచుతున్నారు, మేకలు గొర్రెలు ఎక్కువ ఉన్నాయి, మేకలు ఒక 5 నుంచి 10 ఉన్నాయి. అడుగుదాము, ఓన్లీ టీఎంఆర్ మీదనే వీళ్ళు గొర్రెలు అనేవి మేపుతున్నారు, జీవాలు అనేది పెంచుతున్నారు. టీఎంఆర్ వల్ల లాభాలు ఏందనేది బ్రీఫ్లీ ఈ వీడియోలో తెలుసుకుందాము. అన్న నమస్కారం అండి. నమస్తే అండి. మీ పేరు? కొండారెడ్డి, బోగల్ కొండారెడ్డి, ఏసిరెడ్డి వీరారెడ్డి, ఇద్దరు పార్ట్నర్ మీద. మీరిద్దరు పార్ట్నర్. ఓకే, ఎన్ని ఇయర్స్గా ఇది ఫామ్ అని రన్ చేస్తున్నారండి? మేము గతంలో 2 years నుంచి టీఎంఆర్ మీద ఒక 25 పొడేలను తీసుకొచ్చి మేము ట్రయల్ చేసినాం. మంచి రిజల్ట్ ఉంది. ఓకే, మేము ఫామ్ పెడదామనే ఆలోచనతోనే మేము ఇక్కడ సూర్యాపేట డిస్టిక్, కోదాడ, మేల్చేరు మండలం. ఓకే, మంచిగా ఉంది. దీన్ని ఫామ్ పెడదామని దీన్ని భారీగానే ఒక 30 lakhs తోని సెట్ చేసుకున్నాం. ఓకే, వేసుకొని ఫీడింగ్ టీఎంఆర్ మీద మాకు నమ్మకం దొరికింది. ఓకే, రోజుకి మేము 1.5 kg వేస్తున్నాం ఒక్కో దానికి. ఓకే, మంచి రిజల్ట్ ఉంది. మాకు గ్రోత్ కూడా మంచిగా పెరుగుతుంది. ఓకే, మాకు డెసిషన్ అలాంటివి ఏమీ లేవు. ఓకే, మంచిగా యాక్టివ్గా ఉండే, మంచిగా వాటర్ కానీ ఫీడింగ్ కానీ మంచిగా తీసుకొని మంచిగా గ్రోత్ ఉంది. నెలకి 5 నుంచి 6 kg వరకు మధ్యలో ఉంది. ఓకే, మంచిగా రిజల్ట్ ఉందండి మాకు. ఈ సరౌండ్ 4 acres. 4 acres ల్యాండ్. దాంట్లో మేము కొంత పచ్చి గడ్డి వేసుకున్నాం. ఎడ్యుల్యూషన్ ఒకటి, 4G ఒకటి, 504 ఒకటి, దుబ్బు జొన్న ఒకటి, 4 రకాలు పెట్టుకున్నాం. ఇది ఒక మేత వేసుకుంటున్నాం. మాకు తెలియక ఫస్ట్ అచ్చం పచ్చిగడ్డి మీద వేద్దాం, కాస్ట్ అవుతుందని పచ్చిగడ్డి మీద వేస్తే అవి నెవరికి రాక, డైజెషన్ సరిగ్గా కాక ఆ ఇబ్బంది పడ్డాం. దాన్ని ఎమ్మటే 15 రోజులకి క్లోజ్ చేసి టీఎంఆర్ మీదనే మేము నడిపిస్తున్నాం. మధ్యలో సారి ట్రై చేసిర్రా? ఓన్లీ టీఎంఆర్ ఆపేసి ఏమవుతుందని చూసినా. ఓకే, అది డ్రైజేషన్ కాకుండా బ్లోటింగ్ ప్రాబ్లం, పట్టుబ్బి నెవరికి రాక కొన్ని 2-3 డ్యామేజ్ కూడా అయినాయి. దాన్ని మళ్ళీ మెడిసిన్ వాడి కంట్రోల్ చేసుకున్నాం. ఓకే, దాన్ని పక్కన పెట్టి అది ఏదో కొంచెం లైట్గా వేసుకొని పోతున్నాం. టీఎంఆర్ మీదనే మేము కంటిన్యూ చేస్తున్నాం. ఇక్కడ ఇంకొకటి అండి, 4 acres ఉంది కదా, ఈ షెడ్ ఉంది కదా, ఇది ఎంత సైజులో ఉంది షెడ్? బారు 86, ఓకే, వెడల్పు 36, 3100 ఫీటు ఇది స్క్వేర్ ఫీటు. దీని కాస్ట్ వచ్చేసి 28 లక్షలు పడుతుంది. ఓకే, 8 లక్షలలో మొత్తం 8 లక్షలు. బ్యాచ్ అండి, ఫస్ట్ బ్యాచ్. ఈ కొత్త ఫామ్ లో ఫస్ట్ బ్యాచ్. గతంలో 2 బ్యాచ్లు మేము మెయింటైన్ చేసినాం. మంచిగా ఉండే. ఒక్కోటి కాస్ట్ 35,000 పోయింది. ఓకే, అవి ఓన్లీ టీఎంఆర్ మీద 35,000 అమ్మినాం. మాచర్ల బీడు. ఓకే, ఒక్కోటి వెయిట్, లైవ్ వెయిట్ వచ్చేసి 70 kg వచ్చింది. అచ్చా, ఓకే. మీరు తెచ్చినప్పుడు ఎంత కేజీ? తెచ్చినప్పుడు అది 15 kg ఉంది. అది 15 kg. ఓకే, 15 kg ఉంది. మంచిగా వెయిట్ వచ్చింది. ఓకే, అవి ఫ్యాట్ కూడా తక్కువనే ఉంది టీఎంఆర్ మీద. ఓకే, మేము 2 నెలలు వేరే బ్యాచ్ నోకలు అవి పోసిన ఫ్యాట్ ఎక్కువ పెరిగి, ఓకే, అది మార్కెట్లో కొద్దిగా డిమాండ్ తక్కువ ఉంది. ఓకే, ఇవి టీఎంఆర్ మీద ఫ్యాట్ తక్కువతోని మంచిగా ఆరోగ్యంగా మటన్ కానీ అంత మంచిగా నీట్గా ఉంది. తినేవాళ్ళు కూడా మంచి బాగుందని చెప్పారు. మేము ట్రయల్ ఇచ్చినాం. ఓకే, మంచిగా ఉంది. ఇంకొకటి అండి, ఇది ఇక్కడ ఇప్పుడు ఇది ఉంది కదా, ఇందులో ఇప్పుడు కొత్త ఫామ్లో రావడం జరిగింది. 3 months బ్యాక్, 4 months బ్యాక్ రావడం జరిగింది. ముందు అయితే మీరు 2 years బ్యాక్ 25 నుంచి స్టార్ట్ చేశారు. దాని నుంచి అలాగనే పెంచుకుంటూ రావడం జరిగింది. టీఎంఆర్ మీద రావడం జరిగింది. ఇప్పుడు ఉన్న బ్యాచ్లో ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు ఎన్ని ఉన్నాయి ప్రెసెంట్ గా మన దగ్గర? ఇప్పుడు మన దగ్గర ప్రెసెంట్ గా 250 ఉన్నాయి. మొత్తం మేల్స్ ఉన్నాయా? మొత్తం మేల్. ఓకే, 250 ఉన్నాయి. మంచిగా ఆరోగ్యంగా ఉన్నాయి. బ్రీడ్ మాచర్ల బ్రీడ్. ఓకే, ఒక్కొక్కటి 10,000 పెట్టి తెచ్చిన. ఓకే, మంచిగా ఆరోగ్యంగా ఉండే. ఇవన్నీ 10,000. లైవ్ వెయిట్ ఫస్ట్ బ్యాచ్ లో 45 kg వచ్చేసింది. ఓకే, మంచిగా ఉంది. ఇప్పుడు ఎంత వెయిట్ ఉంది ఇది? ఇప్పుడు దీంట్లో కొన్ని 45 ఉండే, కొన్ని 35 ఉండే. ఓకే, 40
అట్లా ఉండే. ఓకే 3 months లో 40 kgs వరకు వచ్చినాయి. మీరు తెచ్చినప్పుడు ఎన్ని కేజీస్ ఉండే? 10 kgs. అప్పుడు 12-15 అట్లా ఉండే. 12 to 15 kgs యావరేజ్గా వేసుకుంటే ఇంకా 12-13 ఉంటాయి. ఇక్కడ ఏంటంటే రైతులు తెలుసుకోవాలి ఏమున్నదంటే మెయిన్గా ఎప్పుడన్నా ఏదైనా బిజినెస్లో దిగుతున్నామంటే ఫస్ట్ స్టార్టింగ్ చిన్నదాంతో దిగి దానికి ఏ విధంగా పెంచుకోవాలి, ఏ విధంగా దానికి బిగ్గర్ చేయాలి బిజినెస్ కానీ తెలుసుకోవాలి. సార్ ఇంకొక చిన్న క్వశ్చన్, గొర్రెలలో ఎగ్జాంపుల్గా చూసుకున్నట్లయితే టూ మచ్ రోగాలు వస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ఎండి కానీ వ్యాక్సినేషన్ ఇవ్వకపోవడము, లేకుంటే బయటికి తిప్పితే ఫీడింగ్లో బయట ఇప్పుడు కొత్త వర్షాలు కొంచెం లేట్ అయినాయి, గడ్డి కొంచెం ఉంటుంది, దుమ్మ రోగం అని గొంతు రోగం అని వస్తుంటుంది, లేకుంటే లంగ్స్ వానలు ఎక్కువ ఉన్నాయి లంగ్స్ ప్రాబ్లం వస్తుంటుంది. అది ఓపెన్ గ్రేజింగ్ల వల్లనే వస్తుందా? దీనివల్ల ఏమైనా తగ్గడం స్టార్ట్ అయినాయి, ఆ విధంగా ఏమన్నా ఉందా? ఇప్పుడు మేము సెట్ పెట్టినాం, గతంలో 2 years కూడా బయటికి తిప్పలేదు. ఓకే, మంచిగా ఇంట్లోనే సాదుకున్నాం. ఓకే, బయటకు తిప్పితే ఏముంది, మట్టిలో గడ్డి మట్టి ఆనుకొని ల్యాండ్కి ఆనుకొని ఉంటుంది, అది తిని పారుకోవటం కానీ అలాంటి డెసిషన్ మోషన్స్ పోయి అవి తిని మళ్ళీ వీటికి యాక్షన్ రావటం అట్లా జరుగుతుంది. మేము అట్లా విడవకుండా ఓన్లీ ఫార్ములేం పెట్టుకున్నాం మంచిగా. ఓకే, అలాంటివి ఏమీ లేవు మాకు. ఓన్లీ టీఎంఆర్ మీద పెడితే రోగాలు కూడా రావు. ఓకే, మంచిగా ఉంటుందండి. మెడిసిన్ తగ్గిపోయింది? మెడిసిన్ లేదు, ఓన్లీ 13 daysకి డివామ్ చేయించుకుంటాం. ఓకే, తర్వాత ఇంకా ఏదైనా ఒకటి చిన్న ప్రాబ్లం దగ్గు వస్తే దగ్గుకి చిన్న ప్రాబ్లమ్స్ అంతేగాని పెద్ద ప్రాబ్లాలు మాకు ఏం లేవు. ఓకే సార్, ఇంకొకటి మెయిన్గా మాకు వాతావరణం కూడా మంచిగా నీట్గా ఉంది ఇక్కడ. ఓకే, షెడ్ 6 feet మీద హైట్లో పెట్టుకున్నాం. ఓకే, 10 feet హైట్ ఈ మధ్యలో. ఓకే, అంతా మంచిగా ఉందండి. గాలి కూడా ఫ్రెష్ గాలి, దోమపోటు కానీ అలాంటివి ఏం లేవు. వాటర్ సిస్టమ్ బాగుంది మీ దగ్గర? వాటర్ కూడా మేము 15 daysకి స్ప్రే చేసుకుంటాం. ఓకే, ఇంకొకటి ఏంటంటే ఇక్కడ వాటర్ సిస్టమ్ ఏ విధంగా ఉందంటే ఒక డివిజన్ ఉంది, ప్రతి ఒక దాంట్లో ఎన్ని ఉన్నాయి, ఒక డివిజన్లో 35 ఉన్నాయి. దానికి మళ్ళీ 35 దానికి వేరే వాటర్ ఒక సపరేట్గా మనకు టబ్స్ అనే పెట్టడం జరిగింది. ఎప్పుడు రోజు ట్యాప్ తీయడము, ఫ్రెష్గా వాటర్ తీయడము, పాతగా అయితే పడేయడము. 2 times అనా డైలీ ఒక టైమేనా? డైలీ మేము వాటర్ ఉదయం సాయంత్రం ఏదన్నా అల్ల పెంట పడ్డా కూడా తీసి ఎమ్మటే పారబోసి కడిగి ఎమ్మటే ఫ్రెష్ వాటర్ పోతాం. ఆ ట్యాంక్లో బ్లీచింగ్ పౌడర్ లైట్గా వేసుకుంటాం. అంతా మంచిగా వాటర్ ఫ్రెష్ వాటర్ ఇస్తున్నాం. అవి కూడా మంచిగా టీఎంఆర్ వేసినప్పుడు 1.5లో 35 కంటే 5 టబ్బులు వాటర్ తాగేస్తాయి. ఓకే, మంచిగా 1-2 లీటర్ తీసుకుంటుంది యావరేజ్గా. వాటర్ కూడా మంచి తీసుకుంటుంది. పచ్చి గడ్డి వేస్తే వాటర్ తీసుకోదండి అది. అది వాటర్ అట్నే టబ్బులో స్టాక్ ఆగిపోతుంది. ఓకే, దీనికి మేము టీఎంఆర్ వేసినప్పుడు కంటిన్యూగా మేము దగ్గరుండి టబ్బులు నీళ్ళు పెట్టుకుంటే అది తాగినంతసేపు మేము కంటిన్యూగా ఉంటాం. ఓకే, దగ్గరుండి చూసుకుంటాం. అంత మంచిగా ఉంది. టీఎంఆర్ అంటే ఒక్క రకం అని కాదు, టీఎంఆర్లో 10 నుంచి 11 రకాల దానాలు కలిసి ఉంటాయి. ఎండుగడ్డి కానీ, లేకుంటే పచ్చిగడ్డి కానీ, లేకుంటే బైపాస్ కానీ, లేకుంటే మనకు రకరకాల చిరుధాన్యాలు కానీ అన్నీ కలిసి ఉండడం వల్ల ఒక గొర్రెకి కానీ మేకకు కానీ ఎన్ని పోషకాలు కావాలో అన్ని పోషకాలు పర్ఫెక్ట్ టైంలో మనకు దొరుకుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ అన్నగారు ఒక మంచి కండిషన్ ఉన్నదానికి ఎన్ని కేజీలు వేస్తారు మీరు? ఇప్పుడు ఎన్ని కేజీలు వేస్తున్నారు ఒకదానికి? కేజీన్నర వేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ కేజీన్నర ఒకదానికి వేస్తున్నారంటే ఆ కేజీన్నర ఆ పొట్టేలు సైజ్ని బట్టి ఎంత పోషకాలు ఇవ్వాలో అంత పోషకాలు ఇస్తుంది. ఇంకొకటి ఓపెన్ గ్రేజింగ్లో మేపడం కన్నా స్టాల్ ఫీడింగ్ బెస్ట్ అని చెప్తున్నాను. ముందు నుంచి కూడా నేను అదే చెప్తున్నాను. ఎందుకంటే ఓపెన్ గ్రేజింగ్లో మనం ఎప్పుడైనా వెళ్తున్నాం కదా, పక్క రోగాలు కూడా ఇక్కడ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. వైరస్ తొందరగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, బ్యాక్టీరియా తొందరగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎక్కువ శాతంగా ఒక సూపర్ పాయింట్ అయితే అన్నగారు చెప్పడం జరిగింది. ఏంటంటే ఎప్పుడైతే కొత్త గడ్డి కానీ పాత గడ్డి ఉంటుందో అది ఎప్పుడైతే మన గొర్రెలు అయితే కన్జ్యూమ్ చేస్తావో తింటావో అట్లా మట్టి వెళ్ళడం, లేకుంటే దాని మీద చిన్న చిన్న పురుగులు ఉండి ఆ పురుగులు కడుపులో పోయి ఫామ్ అవ్వడం, ఇలాంటి చిన్న నుంచి పెద్ద ఇష్యూస్ వరకు వస్తాయి. ఇంకొకటి ఇప్పుడున్న సిచ్యువేషన్లో వానలు పడుతున్నాయి కాబట్టి ఆ కాళ్ళల్లో పుచ్చిపోవడం కూడా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఓపెన్గా 2 yearsగా టీఎంఆర్ మీద రన్ చేస్తున్నారు, సక్సెస్ఫుల్గా ఉన్నారు. చిన్న ఫామ్ నుంచి ఇంత పెద్ద ఫామ్కి రావడం జరిగింది. ఇక్కడ అన్నీ ఆటోమేటిక్గా ఉన్నాయి, ఏది కూడా మంచి చాలా లేబర్ కాస్ట్ చాలా తక్కువ ఉంది. ఎందుకంటే
కెమెరాస్ ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు వాటర్ సిస్టమ్ సూపర్ ఉంది. మనకు గ్రావిటీ వాటర్ ఉంది. వాటర్ మనం పైనుంచి తీయగానే వాటర్ ఉంది. ఫీడింగ్ అక్కడ నుంచి ఫీడింగ్ వేయవచ్చు, బ్యాక్ నుంచి కూడా ఫీడింగ్ వేయవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఒక్క లేబర్ ఇవన్నీ, ఇద్దరు లేబర్లు ఇవన్నీ ఇద్దరు ఉన్నారా అంటే లేబర్, ఓకే, ఇద్దరు లేబర్ ఇవన్నీ మెయింటైన్ చేయొచ్చు. ఎన్ని టీఎంఆర్ ఉంది కదా, మార్నింగ్ ఈవినింగ్ 2 times చేస్తారా? 2 times వేస్తున్నాం. ఓకే, ఉదయం 8 వేస్తున్నాం, సాయంత్రం 6 బ్యాగ్ వేస్తున్నాం. ఓకే, 6 bags. ఒక మేత పచ్చిగడ్డి వేస్తున్నాం. ఓకే, అది మధ్యాహ్న టైంలో. ఓకే, ఎందుకంటే ఇంకొకటి ఏంటంటే రైతులు తెలుసుకునే విషయం నేను చెప్పేది ఒకటి ఏంటంటే, మీరు ఫస్ట్ ఒక దానా వాడిన తర్వాత దాని మీద మంచి రీసెర్చ్ చేయండి. నేను 5 yearsగా గొర్రెలు మేకలు పెంచే వాళ్ళ టీఎంఆర్ చూస్తున్నాను. 5 years బ్యాక్ కూడా వీడియో వేసాను నేను సిద్దిపేటలో, మధ్యలో ఇంకోసారి వీడియో వేసాను. అలాగనే మనకు ఆవులు గేదెలలో కూడా టీఎంఆర్ అనేది ఫుల్ సక్సెస్ఫుల్గా ఉంది. కానీ గొర్రెలలో అయితే 100% సక్సెస్ ఉంది. ఎందుకంటే నేను చెప్పే అవసరం లేదు, సార్ 2 yearsగా వాడుతున్నారు, మధ్యలో ఒకసారి ఆపి పచ్చిగడ్డి వేరే దానాలు చూద్దామని కూడా చూన్నారు. చూస్తే నూకలు అలాంటివి చూసినా కూడా పెద్ద ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వచ్చిందని చెప్తున్నారు. మళ్ళీ టీఎంఆర్ మళ్ళీ స్టార్ట్ చేయడం జరిగింది. మళ్ళీ 1 year నుంచి మళ్ళీ ఒక్కసారి బ్యాచ్ డౌన్ఫాల్ అయిందంటే మళ్ళీ రైతులు లేవడం చాలా కష్టము. రండి, ఏ బిజినెస్లో ఉన్నా కానీ మంచి రీసెర్చ్ చేసి రండి. టీఎంఆర్ వాడనని నేను ఎందుకు చెప్తాను, ఇది ప్రమోషన్ అని కాదు. టీఎంఆర్ వాడితే మీకు డైరెక్ట్గా స్టాల్ ఫీడింగ్ ఉంటుంది, 11 రకాల దాన్ని ఇవ్వచ్చు. జస్ట్ మీరు ఏమి ఇచ్చే అవసరం లేదు, ఉప్పు అందులోనే ఉంటుంది, అన్నీ A to Z ఉంటాయి. జస్ట్ ఏదన్నా మనకు డివార్మింగ్ ఒకటి టైం బై టైం చేసుకుంటే సరిపోతుంది. రైతులకు అన్ని రైతులకు ఒక అవగాహన ప్రకారం చెప్పండి, మీరు ఎంత కొన్నారు, ఎంత వెయిట్ ఉండే, ఎంత కమ్మారు, మధ్యలో ఖర్చు ఎంత ఉండే? మేము 12 ఏళ్ళు పడదండి. ఓకే, ఈ బ్యాచ్లో ఓకే, మాకు ఖర్చు వచ్చేసి 600 నెలకి వచ్చేసింది. 3 monthsకి 1800, ఇవి 12,000, మొత్తం 14,000 యావరేజ్ పడుతుంది. ఓకే, మాకు లైవ్ వెయిట్ వచ్చి 46 kgs వచ్చింది. ఓకే, 460 లెక్క అమ్మేసినాం అండి. ఓకే, మన ఒక చాల్తీ. ఓకే, దానికి 22,000 వచ్చింది. ఓకే, 22,000లో మనకి 14,000 తీసేస్తే ఓకే, మాకు ఇంత లాభం వచ్చిందండి. ఓకే, అంతా కలిపి మాకు 5,500 నుంచి 6,000 వరకు మాకు యావరేజ్గా మొత్తం మీద మాకు బెనిఫిట్ ఉందండి. టీఎంఆర్ ఖర్చు ఇంకా లేబర్ ఖర్చు అన్ని కలుపుకొని నెలకు 600 లెక్క మాకు వస్తుంది. ఓకే, మాకు యావరేజ్న ఒకటి ఎక్కువ తక్కువలు ఉన్నా కూడా 5,500 నుంచి 6,000 వరకు మాకు లాభం ఉంటుందండి. ఈ బ్యాచ్ ఎప్పుడు తీస్తారు? అందులో కొన్ని తీసేశారు, ఇప్పుడు ఇందులో కొన్ని తీసేసినాం. ఓకే, ఇవి కూడా ఇంకా 1 monthలో అయిపోతాయి. ఓకే, చూడొచ్చు 12,000లో కొన్నారు ఈ బ్యాచ్ మొత్తము. అందులో మనకు 600 1 monthకి మనకు ఇక్కడ కాస్ట్ అనేది వీటికి మెయింటెనెన్స్ కాస్ట్ వచ్చింది. అలా 3 months అంటే 1,800 యావరేజ్ పెట్టుకోవచ్చు. తర్వాత 3 months తర్వాత కొన్ని అమ్మడం జరిగింది. వాటి లైవ్ వెయిట్ కొన్నప్పుడేమో 13-14 వెయిట్ ఉండే కేజీలు ఉండే, అమ్మినప్పుడు 46 కేజీలు ఉండే, 45-46 కేజీలు ఉండే, 22,000కి అమ్మడం జరిగింది. యావరేజ్ చూసుకున్నట్లయితే అవి కొన్నది మెయింటెనెన్స్ ఇవి చూసుకున్నట్లయితే 6 నుంచి 8,000 యావరేజ్గా వీళ్ళకు ప్రాఫిట్ అనేది రావడం జరిగింది. సిమ్మన్ నెంబర్కి కాంటాక్ట్ చేసి టీఎంఆర్కి మీరు బుక్ చేసుకోవచ్చు. ఈ టీఎంఆర్ మనకు ఖమ్మంలో కూడా ఉంది. ఖమ్మం అవుట్లెట్ ఓపెన్ చేయడం జరిగింది. అక్కడ ఎల్బీ నగర్లో, హైదరాబాద్లో ఎల్బీ నగర్లో, ఆటో నగర్లో వీళ్ళ ఆఫీస్ ఉంది. అలాగనే ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో వీళ్ళు ఫుల్గా వీళ్ళ బ్రాంచెస్ ఉన్నాయి, ఆఫీసులు ఉన్నాయి. అక్కడ నుంచి మీరు తీసుకోవచ్చు. ట్రాన్స్పోర్టేషన్ కూడా అవైలబుల్గా ఉంటుంది. మీరు ఒక బ్యాగ్ కావాలన్నా, ఒక టన్ను కావాలన్నా, 10 టన్ను కావాలన్నా తీసుకోవచ్చు. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఫామ్ అయితే ఎక్సలెంట్గా వీళ్ళు కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. టోటల్గా 2 yearsగా చాలా మంచిగా అందులో ఒక మంచి రీసెర్చ్ చేసి గొర్రెలలో మేకలలో ఏ బ్రీడ్ మనకు సెట్ అవుతుంది ఇక్కడ దాని మీద కూడా మంచి రీసెర్చ్ చేసి ఇందులో రావడం జరిగింది. సక్సెస్ఫుల్గా రన్ ఉంది ఈ ఫాము. నేను చెప్పే అవసరం లేదు, ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో చూస్తూ కూడా అర్థమవుతుంది. 25 నుంచి స్టార్ట్ చేసి ఈరోజు చూడండి పెద్ద సామ్రాజ్యమే నిలబెట్టడం జరిగింది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.